స్క్విడ్ గేమ్ సీజన్ 3 సీజన్ 1తో ఫినామినల్ సక్సెస్ చూసిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 2తో చాలా మందిని అయితే డిసప్పాయింట్ చేసింది. దాట్స్ మేబీ డ్యూ టు ఇట్స్ లిమిటెడ్ ఎపిసోడ్స్ అండ్ అబ్రప్ట్ ఎండింగ్ ఆర్ పెద్దగా రివిలేషన్స్ గట్రా ఏం లేకపోవడం. ఆల్దో సీజన్ 2 నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినా నాకైతే సీజన్ 2 నచ్చింది అండ్ నేనైతే ఇప్పుడే సీజన్ 3 కంప్లీట్ చేశా. మరి సీజన్ 3 పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకైతే సీజన్ 3 నచ్చిందండి, బట్ కొంచెం డిసప్పాయింటింగ్గా కూడా అనిపించింది. మనం ఈ సీజన్ 3 గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసేయండి చెప్తాను. ఇక ఈ సీజన్ 3 స్టోరీ మ్యాటర్కి వస్తే యాక్చువల్లీ సీజన్ 2నే 2 పార్ట్స్గా డివైడ్ చేసి పార్ట్ 2ని సీజన్ 3 కింద రిలీజ్ చేశారు. ఈ సీజన్ 3లో సీజన్ 2లో ఉన్న స్టోరీ లేయర్స్తో పాటు ఇంకో సబ్ ప్లాట్ కూడా యాడ్ అవుతుంది. ఈ సీజన్ 3లో మనం మిగిలిన గేమ్స్ ఏంటి అండ్ ఫైనల్గా ఎవరు గెలిచారు, ఇప్పుడు 456 ఏం చేస్తాడు, అలానే ఫ్రంట్ మ్యాన్ బ్రదర్ ఈ గేమ్స్ జరిగే ఐలాండ్ని కనిపెట్టాడా లేదా అనేది తెలుసుకుంటాం. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే సీజన్ 3 నరేషన్ చాలా వరకు గ్రిప్పింగ్గానే ఉంది. ఈ సీజన్ 3లో టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ ఆల్మోస్ట్ 50 to 60 minutes మధ్యలో ఉంటుంది. ఆల్రెడీ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ గట సీజన్ 2లోనే అయిపోయాయి కనుక ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్ ఏ మాత్రం ల్యాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఈసారి వైలెన్స్తో పాటు ఎమోషనల్ డోసేజ్ కూడా బాగానే పెంచారు. స్పెషల్లీ సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్స్లో ఎమోషనల్ మూమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. యాక్చువల్లీ సీజన్ 2 and 3ని కలిపి సింగిల్ సీజన్గా రిలీజ్ చేసి ఉంటే ఆ ఎమోషనల్ సీన్స్ ఇంకా బెటర్గా వర్కౌట్ అయ్యేవని నాకు అనిపించింది. బట్ స్టిల్ మీరు సీజన్ 2లో ఉండే క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యి ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎమోషనల్. ఫైనల్ ఎపిసోడ్ కూడా మంచి ఎమోషనల్గా ఉంటుంది. ఈ సీజన్ 2లో టోటల్ 3 గేమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2 గేమ్స్ నాకైతే నచ్చాయి. థర్డ్ గేమ్లో మైండ్ గేమ్ అండ్ మ్యానిపులేషన్ కొంచెం ఎక్కువే నాకు థర్డ్ గేమ్ కొంచెం బోరింగ్గా అనిపించింది. అలానే ఈ సీజన్ 3లో ఉండే సబ్ ప్లాట్స్లో విఐపీస్ ఉండే సీన్స్ కూడా నాకు పెద్ద ఎఫెక్టివ్గా ఏమనిపించలేదు. ఇవి తప్ప మిగతా సీజన్ ఎక్కడ నాకు లాగింగ్ అయితే అనిపించలేదు. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ సీజన్. నేనైతే ఆ క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అయ్యా. ఆ విఐపీస్ క్యారెక్టర్స్ని తప్ప మిగిలిన అన్ని క్యారెక్టర్స్ని బాగానే డెవలప్ చేసి ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ వాజ్ గుడ్, పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఎండింగ్. నాకైతే సీజన్ 3 ఎండింగ్ అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. బ్యాంగర్ ఎండింగ్ లేదు అని కాదు కానీ ఎందుకో ఐఎమ్ నాట్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ద ఎండింగ్ అండ్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ఇట్. ఫిలాసఫికల్గా హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్స్ గురించి చూపిస్తారు, అది బాగానే ఉంటుంది. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ డిఫరెంట్. ఇంత క్లైమాక్స్ కోసం వెయిట్ చేయించి క్యారెక్టర్స్ని బిల్డ్ చేయించి చాలా సింపుల్గా ఎండ్ చేసేస్తారు. యా, సీజన్ 3తో ఈ స్క్విడ్ గేమ్ కరెంట్లీ ఎండ్ అయిపోయినట్టే, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ స్పిన్ ఆఫ్స్ ఆర్ సీక్వెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సీజన్ 3లో 18+ సీన్స్ లేకపోయినా వైలెన్స్ అండ్ 18+ డైలాగ్స్ గట్టిగా ఉంటాయి. సో అవి ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచే. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఎండింగ్ డిసప్పాయింటింగ్గా అనిపించినా ఓవరాల్గా సీజన్ 3 నచ్చిందండి. డెఫినెట్లీ ఇట్స్ బెటర్ దెన్ సీజన్ 2. మరి ఈ సీజన్ 3 పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.